ఇక జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ర్యాంకుల గోల మొదలైంది. టాప్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు తమవారంటే తమవారంటూ ప్రచారం చేసుకుంటున్నాయి కార్పొరేట్ సంస్థలు. ఈ గొడవ ఇప్పుడు రచ్చరచ్చగా సాగుతోంది. ఆల్ ఇండియా 6th ర్యాంక్ వచ్చిన ఓ విద్యార్థిపై శ్రీ చైతన్య నారాయణ కాలేజ్, ఆకాష్ కోచింగ్ సంస్థలు పోటాపోటీగా ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి. తమ విద్యార్థికే ర్యాంక్ వచ్చిందంటే తమ విద్యార్థిగా వచ్చిందంటూ వాదనలకు దిగాయి. మోహన్ అభ్యాస్ అనే విద్యార్థికి జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా 6th ర్యాంక్ వచ్చింది. అయితే ఈ విద్యార్థి తమ కాలేజ్ విద్యార్థి అంటూ ఆకాష్ కోచింగ్ సెంటర్ ప్రచారం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. ఆకాష్ కోచింగ్ సెంటర్ వ్యవహారాన్ని తప్పుబట్టారు. బాధిత విద్యార్థి మాత్రం గతంలో తాను ఒకసారి ఆకాష్ కోచింగ్ సెంటర్లో పరీక్ష రాశానంటున్నారు. అంతకు మించి తనకు ఆకాష్ కోచింగ్ సెంటర్తో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఆల్ ఇండియా 6th ర్యాంక్ వచ్చింది నాకు. ఈ క్రెడిట్ అంతా నారాయణ శ్రీ చైతన్య సంస్థలకే చెందుతుంది. నేను నారాయణ శ్రీ చైతన్యలో చదివాను, కేపీహెచ్బిలో. ఎగ్జామ్స్ రాయడానికి వేరే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళేవాడిని తప్ప ముఖ్య కారణం ఇదే. 100% ఇదే. దీనికే సార్వాణి ట్రస్ట్కే నా విజయం పొందుతుందని నేను చెప్తున్నాను. ట్రస్ట్కి వెళ్ళినప్పుడు మా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి వీడియోస్ ఇవి స్టూడెంట్సే కదా నీలానే మంచి ర్యాంక్ వస్తుంది ఇన్స్పైర్ అయితే అన్నారని ఇచ్చాను. అది బయటికి రిలీజ్ చేస్తారని నాకు చెప్పలేదు. చెప్పుంటే అసలు ఇచ్చేవాడినే కాదు. వాళ్ళు స్టూడెంట్స్ లోపల వేసుకుంటా ఉన్నారు, కానీ ఇప్పుడు మాట మార్చారు. రాయడం కూడా అంతే. పేరెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు పేరెంట్స్కి నా అభిప్రాయాలు చెప్తామన్నారు, కానీ వాళ్ళు ఏదో వేరేది రాయించారు, అది రాస్తారు. తల్లిదండ్రులు కూడా ఆకాష్ కోచింగ్ సెంటర్ తీరుని తప్పుపడుతున్నారు. పత్రికల్లో వచ్చిన ప్రకటన చూసి తాము కంగారు పడ్డామన్నారు. బాబు చదివిందేమో నారాయణ సార్, కానీ వాళ్ళేమో ఆకాష్లో చదివినట్టు వాళ్ళ వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు వేసుకుని మాకు చాలా బాధ. బాబుని ఇంత తీర్చిదిద్దింది నారాయణ వాళ్ళైతే వేరే వాళ్ళ పేరు పెట్టుకుని మాకు చాలా బాధ అనిపించింది సార్. దానికోసం మార్నింగ్ కూడా మేమే కాలేజీ క్యాంపస్కి వెళ్ళి సార్ ఏంటి ప్రాబ్లం అంతా మేమే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ప్రెస్ మీట్ అన్ని ఏర్పాటు చేశారండి. 10th కూడా నారాయణనండి, అడ్డగొట్ట నారాయణ స్కూల్లో చదివాడండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నారాయణ చదివిన దాంట్లోనే చదివాడండి బాబు అండి. వాళ్ళ సార్ బాబుకి ఏ లెక్చరర్స్ కావాలంటే వాళ్ళని ప్రొవైడ్ చేయడం అన్నీ కూడా వాళ్ళండి. బాబు బాగా చదువుతున్నాడని బాగా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించింది కూడా నారాయణ వాళ్ళేనండి. సార్ మేము ఏదో చిన్న వ్యాపారం చేసుకుని మాకు అసలు ఎలా ప్రొసీడ్ అవ్వడం కూడా తెలియక కాలేజీ వాళ్ళని అడిగితే సరే మీ ప్రెస్ మీట్ మీకోసం ఏర్పాటు చేస్తామని ఏర్పాటు చేశారండి. ఇదండి మా రిక్వెస్ట్ మీద మేము బలవంతం చేస్తే ప్రొద్దుట మార్నింగ్ పేపర్ చూసాక సార్ ఈ ప్రాబ్లం ఏంటి, మా పిల్లడు మానసికంగా టెన్షన్ పడిపోతున్నాడండి. చదివింది వేరే క్యాంపస్ అయితే పేరు వచ్చి వాళ్ళు వేరే పేరు వేసుకుంటున్నారు. అసలు బాడీ కూడా మా అబ్బాయిది కాదండి, బాడీ మొక్కమోట బాబుది అతికించి వేరే బాడీకి అతికించారండి వాళ్ళండి. నా పేరు సూర్యకళ అండి. ఇప్పటికైనా ఆకాష్ కోచింగ్ సెంటర్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేసింది శ్రీ నారాయణ చైతన్య కాలేజ్ కోచింగ్ ఇన్ఛార్జ్. శ్రమ తమదైతే మరొకరు ఫలితాన్ని ఎలా క్యాష్ చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు వారు. ఆ ప్రాసెస్లో బుక్స్ ఇచ్చాము, ఎగ్జామ్ రాశారని చెప్పేసి ఒక డిక్లరేషను సంతకం పెట్టించుకుంటారు. జనరల్గా ఆ ఎగ్జామ్ రాయడం వలన పిల్లాడికి 1 మార్క్ బెనిఫిటే కావచ్చు, కాకపోవచ్చు. కానీ 2 సంవత్సరాలు మా దగ్గరనే చదివాడు, మా దగ్గరనే ర్యాంక్ వచ్చిందని క్లెయిమ్ చేసుకోవడం అనేది కొద్దిగా అనైతికంగా ఉంది. మెయిన్గా పిల్లాడు బాగా డిస్టర్బ్ అయ్యాడు. వాడి యొక్క మెయిన్ ఉద్దేశం అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కాబట్టి అడ్వాన్స్ ఎగ్జామ్. ఇందుకీ ఈ వాదనల్లో ఎంతవరకు నిజం ఉంది? ఆకాష్ కోచింగ్ సెంటర్ ప్రచారం అంత అబద్ధమేనా? ఒక్క టెస్ట్ రాసిన విషయాన్ని పసిగట్టి క్యాష్ చేసుకునే పనిలో పడిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ ర్యాంకులో గొడవ ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. గతంలోనూ ఈ తగాదాలున్న సందర్భాలున్నాయి. కాలేజీలు, సంస్థలు చేసుకుంటున్న ప్రచారాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు.